ఇది డ్రైవర్స్కి ఒక మంచి టిప్ అనుకోవచ్చు. కొంతమంది పర్ఫ్యూమ్స్ పడ్డాయి, పడలేదు, సో ఇదంతా వేరే అయితే పర్ఫ్యూమ్ పెడితేనే దాన్ని తీసి పక్కన పెట్టేస్తారనమాట. సో కొంచెం ఫ్రాగ్రెన్స్ అనేది అవసరం కదా. వితౌట్ పర్ఫ్యూమ్స్ మీరు ఏ కారైనా చూడండి, కొంతకాలానికి ఒక రకమైన ఆడ్ స్మెల్ వస్తుంది. సో ఎందుకంటే బయట తిరుగుతాము, బ్యాక్టీరియా ఉంటుంది, చెప్పులు వేసుకొని తిరుగుతాము, పేడ తట్టలు మొత్తం అన్నీ కంప్లీట్ ప్రతిదీ సకలం చెప్పులకే కదా. ఆ చెప్పులు వేసుకొని మళ్ళీ కార్లోకి ఎక్కుతుంటాం. ఎంత క్లీన్ చేసుకున్నా కానీ సో డెఫినెట్లీ ఆ ఫుడ్ పార్టికల్స్ కావచ్చు, సో ఏవైనా కానీ ఒక ఆడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. సో దానికంటే పర్ఫ్యూమ్ పెట్టుకోవడం బెటర్. సో పర్ఫ్యూమ్ వల్ల ఎటువంటి బ్యాడ్ అయితే ఉండదు. అంటే ఐ మీన్ కార్ పర్ఫ్యూమ్స్ వల్ల ఇలాంటి వాటి వల్ల మాకు పడలేదు ఇదొకటి అయితే చెప్పేస్తారనమాట. ఫస్ట్ మాట ఇది మాకు పడలేదు, ఎందుకు పడకుండా ఉంటుంది నాకు అర్థం కాదు. సో ఏంటంటే మైండ్ అలా వాళ్ళు ఫీడ్ చేసుకున్నారు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు నాకు కూడా కార్ ఎక్కితే ఇంతకుముందు వామిట్ అయ్యేది. సో దానికి రీజన్ను ఫస్ట్లో నేను ఈ పర్ఫ్యూమ్స్ ఇవి అనుకున్నాను కానీ విషయం ఏంటంటే సఫకేషన్, ఎక్కువసేపు రీసర్క్యులేషన్ మోడ్లో ఉంచేయడము, బయట గాలి రాకపోవడము, సో ఇటువంటి వాటి వల్ల సఫకేషన్కి గురయ్యి వామిట్స్ రావడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. కొంతమందికి ఈ కార్ సిక్నెస్ అనేది ఉంటుంది. అంతేగాని అన్నిటికీ పర్ఫ్యూమే రీజన్ కాదు కదా. సో నా పాయింట్ ఏంటంటే పర్ఫ్యూమ్ వీలైన కాడికి డ్రైవర్కి అందుబాటులో ఉంచండి. సో అంటే అట్లీస్ట్ ఇప్పుడు మీ సైడ్ వద్దు అనుకున్నారు, తీసేసి డ్రైవర్ సైడ్ ఉంటుంది కదా, సో ఈ ఏరియాలోనైనా డ్రైవర్కి కొంచెం అనుమతి ఇవ్వండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చి కొంతమందికి బ్యాక్ సైడ్ ఏసీ రేర్ పాయింట్ అయితే ఉంటుంది కదా, సో వాళ్ళు ఏం చేస్తారంటే తెలివిగా అక్కడైతే అరేంజ్ చేసుకోండి. 90% దాన్ని గమనించరు కాబట్టి, కో ప్యాసింజర్ గమనించరు కాబట్టి ఆ ఏరియాలో అరేంజ్ చేసుకోండి. నేను కూడా ఒకటి సో ఇలా అరేంజ్ చేసుకుంటాను అనమాట. తప్పదు, ఏం చేస్తాం, ఏది కావాలంటే దాన్ని మనం ఆన్ చేసుకుంటాం అనమాట. ఇట్లా ఆన్ చేసుకోవడం, ఇది ఆఫ్ చేసుకోవడమే కాబట్టి సో వీళ్ళు అలో చేయట్లేదు అన్నప్పుడు బ్యాక్ సైడ్ ఆన్ చేసుకుంటాం. కొంత ఏదో ఒకటి కన్వీనియంట్ అనమాట, డ్రైవర్ పరంగా తప్పదు కదా కొన్ని. సో కొంచెం డ్రైవర్కి వెసులుబాటు ఇవ్వండి, డ్రైవర్కి కంఫర్ట్ ఇవ్వండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటికీ నేను 5-6 వీడియోలు కేవలం డ్రైవర్ కంఫర్ట్ మీదే నేను షార్ట్స్ పెట్టడం అయితే జరిగింది. దానికి రీజన్ మీరు అర్థం చేసుకోవచ్చు ఇంకా.